హాయ్ వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం విలియం షేక్స్పియర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ మనకు ఎగ్జామ్లో అడిగినటువంటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్నటువంటి ఈ ప్లేస్ ఈ వీడియోలో మనం చాలా ఈజీగా కోడ్ ద్వారా నేర్చుకుందాం. మనకు లాస్ట్ డిఎస్సిలో అనగా 2018 డిఎస్సిలో విలియం షేక్స్పియర్కు సంబంధించి మొత్తం 4 క్వశ్చన్లు రావడం, అన్నిటికి కూడా ఆయన రచించినటువంటి ప్లేస్, డ్రామాస్ అన్న ప్లేస్, నాటకాలన్నా ఇంచుమించు ఒక విధంగా ఉంటాయి. ఆ ప్లేస్ గురించి అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్లేను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఎవరికొకరికి ఖచ్చితంగా పెట్టొచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. రైట్, ఇక్కడ మనం మొదలుగా ఒక కోడ్ చూద్దాం. ఒక కోడ్ ద్వారా గుర్తించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే హానరబుల్లో హెచ్ తీసుకున్నాం. హానరబుల్ సీఎం మీద ఆర్టీఏ యాక్ట్ వేయడం అంటే జోక్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఆనరబుల్ సీఎం ఆర్టీఏ. సార్ ఆర్టీఏ ఉన్నాయి కదా, మనకు ఆర్టీఏ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్. జోక్, ఇవి మనకు కోడ్. వీటి ద్వారా మనం గుర్తించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా హెచ్ మనకందరూ మ్యాథమెటిక్స్ తెలుసు కదా. హెచ్ స్క్వైరు, సి స్క్వైరు, m⁵ ఆర్ స్క్వైరు, టీ స్క్వైరు, a⁻3, జేకి ఓకి కేకి ఏమీ లేదు. సార్ స్క్వైర్ అంటే ఏంటి? హెచ్తో 2 ఉంటాయని అర్థం. m⁵ అంటే m లెటర్తో 3 ప్లేస్ ఉన్నాయని అర్థము. రైట్, హెచ్ అంటే మొదటగా చూద్దాం. హెచ్ అంటే హ్యామ్లెట్, ఇది ఒకటి. ఇంకొక హెచ్ అంటే హెన్రీ ఫోర్. సి అంటే కొరియాలనస్. ఇది ట్రాజెడీ. సరే, ఏంటి ట్రాజెడీ అని అంటే ఇప్పుడు ఆ ప్లే అనేది ఒక సాడ్గా ఎండ్ అయింది అనుకోండి, ఆ ప్లేను ట్రాజెడీ అంట. అనేది ఒక ట్రాజెడీ. ఇది మనకు లాస్ట్ డిఎస్సిలో వచ్చింది, 2018 డిఎస్సి బిట్. కొరియాలనస్, ద ప్లే కొరియాలనస్ వాజ్ రిటన్ బై అని అడిగాడు. రైట్, నెక్స్ట్ సి ఉంది కదా. నెక్స్ట్ సి అంటే ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్. సి అయిపోయింది. నెక్స్ట్ ఎం, మెజర్ ఫర్ మెజర్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక ఎం అంటే ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. మీకు ఇదందరికీ ఇంకా బాగుంటుంది. ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. ఇంకొక ఎం అంటే m⁵ అన్నాం కదా, 5 ఉంటాయి. ఏ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్. సార్ ఇంకొక ఎం మిగిలింది, ఇంకొక ఎం ఉంది. మ్యారీ వైఫ్స్ ఆఫ్ విండ్సర్. సార్ ఇంకొక ఎం మిగిలింది, చివరి ఎం చూద్దాం. మ్యాక్బెత్.
మ్యాక్బెత్, ఇది కూడా ట్రాజడీని, ఇది కూడా ట్రాజడీని. రైట్, ఎం అయిపోయింది. నెక్స్ట్ ఆర్ చూద్దాం. ఆర్టీఏలో ఆర్ స్క్వేర్ కదా అంటే రెండు ఉంటాయి, రోమియో అండ్ జూలియట్, రోమియో అండ్ జూలియట్, ఇది కూడా ఒక ట్రాజడీ. ట్రాజడీ తెలుసు కదా, ఆ ప్లే సాడ్తో ఎండ్ అయితే దాన్ని ట్రాజడీ అంటాం. నెక్స్ట్ ఇంకొక ఆర్ అంటే రిచర్డ్ టు, అదే సేమ్ రిచర్డ్ త్రీ. ఈ రిచర్డ్ 3 అనేది డిఎస్సి బిట్, డిఎస్సిలో అడిగాడు మొన్న. రైట్, ఆర్ అయిపోయింది. ఆర్ అంటే రోమియో అండ్ జూలియట్, ఇంకొక ఆర్ అంటే రిచర్డ్ 2, రిచర్డ్ 3. టీ అంటే టీ, 12th night, టీ అంటే 12th night, ఇది కూడా డిఎస్సిలో అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, అందుకనే వీటన్నిటికీ ఒక్కొక్కటి ద్వారా నేర్చుకుంటున్నాం, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇంకొక టీ అంటే ద టెంపెస్ట్, ఇది కూడా బిట్టే, డిఎస్సికి అడిగాడు. నెక్స్ట్ టీ అయిపోయింది. ఏ కదా, ఏకు 3, ఏతో 3 ఉన్నాయి. ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్, ఇంకొక ఏ అంటే యాజ్ యు లైక్ ఇట్, ఇంకొక ఏ అంటే యాంటోనీ అండ్ క్లియోపాత్రా, ఇది ఒక ట్రాజడీ, ఇది కూడా లాస్ట్ డిఎస్సి బిట్స్. నెక్స్ట్ అండి, హెచ్ అయిపోయింది, సి అయిపోయింది, ఎం అయిపోయింది, ఆర్ అయిపోయింది, ఆర్టీఎల్ ఆర్ అయింది, టీ అయింది, ఏ అయిపోయింది. నెక్స్ట్ జోక్లో జే, జూలియస్ సీజర్, ఇది ట్రాజడీని. ఆ తర్వాత ఓతల్లో కాదు, ఒథెల్లో, ఇది కూడా ట్రాజడీని. నెక్స్ట్ కే అంటే కింగ్ లియర్, ఇది కూడా ట్రాజడీని. నెక్స్ట్ చూడండి, ఇలా 1 అని పెట్టాం కదా, మనకు ఎల్ ఒక్కటి దొరకలేదు, ఇది ఒక్కటి ఏమనుకోద్దండి, ఈ 1ని ఎల్ అనుకోండి, ఎల్ లవ్స్ లేబర్స్ లాస్ట్, ఇది దీంతో మనకు విలియం షేక్స్పియర్ సంబంధించిన ఇంపార్టెంట్, ఈ మొత్తం ఎన్ని ఉంటాయి తెలుసా, 21 ఉంటాయి. కోడ్తో సహా మొత్తం ఈజీగా సాదాసీదా అనుకుంటే ఒక 20 మనం నేర్చుకున్నట్లు అవుతుంది. 20 ప్లేస్ మీరు నేర్చుకున్నట్టు. ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది, ఎవరికో ఒకరికి 100% షూర్, నో డౌట్ అబౌట్ ఇట్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. చూద్దాం. ఫస్ట్ హెచ్, ఆనరబుల్ సీఎం మీద ఆర్టీ యాక్ట్ వేయడం అంటే జోక్. హెచ్ అంటే హ్యామ్లెట్, ఇంకో హెచ్ అంటే హెన్రీ ఫోర్డ్. సి అంటే కొరియాలనస్, ఇంకొక సి అంటే ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్. ఎం అంటే మెజర్ ఫర్ మెజర్, ఇంకొక ఎం అంటే ద మర్చెంట్ ఆఫ్ వెనిస్, ఇంకొక ఎం అంటే ఏ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్, ఇంకొక ఎం అంటే మ్యారీ వైఫ్స్ ఆఫ్ విన్స్టర్, ఇంకొక ఎం అంటే మ్యాక్బెత్. మొత్తం 5 ఎమ్స్. ఆర్ చూసినట్టయితే రోమియో అండ్ జూలియట్,
ఇంకొక ఆర్ అయితే రిచర్డ్ 2, రిచర్డ్ 3. టీ అయితే 12th నైట్, ఇంకొక టీ అయితే ద టెంపెస్ట్. ఏకి సంబంధించి మొత్తం 3 ప్లేస్. ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ యాజ్ యూ లైక్ ఇట్, యాంటోనీ అండ్ క్లియోపాత్రా. జే అంటే జూలియస్ సీజర్, ఓ అంటే ఒథెల్లో, కే అంటే కింగ్స్ లియర్, ఎల్ అంటే లావ్స్ లేబర్స్ లాస్ట్. దీన్ని ఎల్ కోడ్గా తీసుకుంటాం. ఇది విలియం షేక్స్పియర్కి సంబంధించిన టోటల్ 20 ఇంపార్టెంట్ ప్లేస్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేయండి, మిగతా వాళ్ళతో కూడా చేయించండి. రైట్, ఈ విషయం మీరు బాగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.